ఒకేసారి ఒక్కరోజు గ్యాప్లో షీ హల్క్ ట్రైలర్, బ్లాక్ పాంథర్ ట్రైలర్, ఐఎమ్ గ్రూట్ ట్రైలర్, ఎంసీయూ అనౌన్స్మెంట్స్ ఇలా అన్నీ ఒకేసారి రిలీజ్ చేస్తే దేని మీద వీడియో చేయాలో అర్థం కావట్లేదు. బాగా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నాను. 1 గంట మంచి స్లీప్ వేద్దామని. రీసెంట్గా జరిగిన శాండిగో కామికాన్ ఈవెంట్లో ఎంసీయూ ఫ్యూచర్ మూవీస్ అండ్ షోస్ గురించి చాలా సర్ప్రైజెస్ రివీల్ అయ్యాయి. ఫేజ్ 5 అండ్ ఫేజ్ 6లో కొన్ని అనౌన్స్మెంట్స్ చూసిన తర్వాత ఈ మల్టీవర్స్ సాగాలో మూవీస్ అండ్ షోస్ అన్ని చాలా క్రేజీగా మెంటల్గా ఉండబోతున్నాయి అనిపించింది. సో ఏంటా మూవీస్ అండ్ షోస్ కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమావుడ్. లెట్స్ బిగిన్. షీ హల్క్ సిరీస్ ఆగస్ట్ 17 నుండి స్ట్రీమ్ అవుతుంది అండ్ బ్లాక్ పాంథర్ ఫర్ ఎవర్ మూవీ నవంబర్ 11 రిలీజ్ అవుతుంది. బ్లాక్ పాంథర్ వకాండా ఫర్ ఎవర్ మూవీ ఫేజ్ 4లో లాస్ట్ మూవీ కాబోతుంది. ఫేజ్ 5లో మైండ్ బ్లోయింగ్ లైనప్ ఉంది. ఈవెంట్ లో వాటి రిలీజ్ డేట్స్ తో సహా రివీల్ చేశారు. అంటే రిలీజ్ డేట్స్ కొంచెం అటు ఇటు అవుతాయి కాబట్టి కొన్ని మూవీస్ కు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేయలేదు. సీజన్స్ మెన్షన్ చేశారు. ఇంచుమించు ఆ సీజన్ లో రిలీజ్ అవుతాయి. 2023 ఫెబ్ 17 కు యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమ్ మేనియా మూవీతో మనం ఫేజ్ 5లో అడుగు పెడతాం. తర్వాత ద సీక్రెట్ ఇన్విజన్ స్ప్రింగ్ 2023. ఫార్ ఫ్రమ్ హోమ్ లో అండ్ కెప్టెన్ మార్వెల్ మూవీస్ లో స్క్రల్స్ ని మనం చూసాం. నిక్ ఫ్యూరీ అండ్ స్క్రల్స్ అండ్ కెప్టెన్ మార్వెల్ మూవీలో ఇంకొన్ని క్యారెక్టర్స్ క్రాస్ ఓవర్ ఈవెంట్స్ పై ఈ సిరీస్ ఉండబోతుంది. ఆర్ అదర్ స్టోరీ లైన్ తో ఈ సిరీస్ రన్ అవ్వచ్చు. నిక్ ఫ్యూరీ అండ్ స్క్రల్స్ మధ్య ఉన్న అనుబంధాన్ని జర్నీని ఈ సిరీస్ లో చూడొచ్చు. తర్వాత గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 3 మే 5, 2023. ఈ మూవీతో గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ ఫ్రాంచైజ్ ఎండ్ అవ్వచ్చు అండ్ మన పీటర్ క్విల్ స్టార్ లార్డ్ చనిపోయే ఛాన్స్ ఉందని చాలా రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఈ మూవీలో నోవా కైండ్ ఆఫ్ న్యూ క్యారెక్టర్స్ ఉండబోతున్నాయని కొన్ని అన్అఫీషియల్ రూమర్స్ వస్తున్నాయి. వాటి గురించి మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ ఎకో సమ్మర్ 2023. అదే హాకాయ్ సిరీస్ ఎండింగ్ లో కింగ్ పిన్ వేసేసింది కదా, ఆ క్యారెక్టర్ పైన ఒక సపరేట్ సిరీస్. ఇందులో మెయిన్ గా డేరెడెవిల్ అండ్ కింగ్ పిన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ లోకి సీజన్ 2 సమ్మర్ 2023. లోకి సీజన్ 1 చూసిన ప్రతి ఒక్కరు సీజన్ 2 కోసం ఈగర్లీ వెయిటింగ్. అండ్ రీసెంట్ గా సీజన్ 2 షూట్ కూడా స్టార్ట్ అయింది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. నెక్స్ట్ ద మార్వెల్స్ జూలై 28, 2023. ఈ మూవీలో మన కెప్టెన్ మార్వెల్ కెరల్ డెన్వర్స్ అండ్ మిస్ మార్వెల్ కమాలా ఖాన్ వీళ్ళ చుట్టూ అండ్ ఫర్దర్ గా వీళ్ళు చేసే అడ్వెంచర్స్ చుట్టూ జరిగే స్టోరీ. నెక్స్ట్ బ్లేడ్ నవంబర్ 3, 2023. తర్వాత ఐరన్ హార్ట్ 2023. టోనీ స్టార్క్ బయోగ్రఫీతో ఇన్స్పైర్ అయిన ఒక 15-year-old గర్ల్ రీరీ విలియమ్స్ తను సొంతంగా ఒక ఆర్మర్ ను క్రియేట్ చేసుకుని ఒక అడ్వెంచరస్ లైఫ్ స్టార్ట్ చేస్తుంది. ఆ సూపర్ హీరో పేరే ఐరన్ హార్ట్. ఐరన్ హార్ట్ ని కట్ చేయడం మనం వకాండా ఫర్ ఎవర్ టీజర్ లో కూడా చూసాం. అండ్ ఈ సిరీస్ లో ఐరన్ మ్యాన్ కు సంబంధించి కుప్పలు తెప్పలుగా రిఫరెన్సెస్ ఉంటాయి. తర్వాత అగాథా కోవెన్ ఆఫ్ కేయాస్ వింటర్ 2023 ఆర్ 2024. నెక్స్ట్ డేరెడెవిల్ బోర్న్ అగైన్ స్ప్రింగ్ 2024. కామిక్స్ లో మోస్ట్ పాపులర్ అండ్ సక్సెస్ఫుల్ కామిక్ బుక్ రిఫరెన్స్ తో ఈ సిరీస్ ను డెవలప్ చేస్తున్నారు మేకర్స్. ఎంసీయూ డేరెడెవిల్ క్యారెక్టర్ ని ముందు నుంచి టీచ్ చేసుకుంటూ వస్తుంది. డేరెడెవిల్ క్యామియోని నో వే హోమ్ లో చూసాం అండ్ షీ హల్క్ సిరీస్ లో కూడా చూడబోతున్నాం. తర్వాత కెప్టెన్ అమెరికా న్యూ వరల్డ్ ఆర్డర్ మే 3, 2024. నెక్స్ట్ థండర్ బోల్ట్స్ జూలై 26, 2024. థండర్ బోల్ట్ కామిక్స్ లో అయితే రెడ్ హల్క్, డెడ్ పుల్, పనిషర్, ఏజెంట్ వెనమ్, మెర్సీ, గోస్ట్ రైడర్ ఇలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫెంటాస్టిక్ ఫోర్ 2024. తర్వాత అవెంజర్స్ ది క్యాంగ్ డైనాసిటీ అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్. అసలు రచ్చ ఈ లాస్ట్ 2 మూవీస్ లోనే జరగబోతుంది. ఇది మల్టీవర్స్ సాగా కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి వస్తారో, ఎలా చేస్తారో, ఎలా చంపుతారో, మళ్ళీ ఎలా బతుకుతారో అస్సలు ఊహించలేం. ప్యూర్ మ్యాడ్నెస్ ని ఈ మూవీస్ తో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఒక రకంగా ఈ 2 మూవీస్ ఇన్ఫినిటీ సాగాలో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ లాగా. బట్ ఐఎమ్ డామ్ షూర్ ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ కంటే పెద్ద రికార్డ్స్ ని ఈ మూవీస్ క్రియేట్ చేస్తాయి. That's a little taste of where we're headed with Phase 6, and of course, once we have gotten through Phase 4, Phase 5, Phase 6. అండ్ దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.